అది ప్రాసెస్లో ఉంది సార్. ఏం టెస్టు? ఏం రిపోర్టు? నాకు అది అర్థం కావడం లేదు కదా. ఉండు, మొత్తం విందాం. మరో 2-3 రోజులు టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. డాక్టర్, ఆ రిపోర్ట్ నాకు చాలా చాలా ఎమర్జెన్సీ. అది నా లైఫ్ అండ్ డెత్ సమస్య లాంటిది. ఆ రిపోర్ట్ నా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అందుకే అది నాకు వీలైనంత తొందరగా కావాలి. మేము అదే పనిలో ఉన్నాం. అవి రాగానే మీకు ఇన్ఫామ్ చేస్తాం. మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఆ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ గురించి నాకు చాలా టెన్షన్గా ఉంది సార్. దాని గురించి నేను ప్రతి క్షణం తలుచుకుంటూ ఎదురు చూస్తున్నాను. ఓకే, అర్థం చేసుకున్నాను. ప్లీజ్ వెయిట్ ఫర్ 2 days. ఓకే సార్, థ్యాంక్ యూ. మాకు తెలియకుండా వాట్ హ్యాపెనింగ్ రా? నీ తలకి తగిలిన దెబ్బ నుంచి తేరుకొని సంతోషంగా ఇంటికి చేరుకున్నావు. డాక్టర్లు కూడా ఇంకేం ప్రమాదం లేదని క్లియరెన్స్ ఇచ్చేశారు. మరిప్పుడు నువ్వు ఇంకేం టెస్ట్ గురించి మాట్లాడుతున్నావు? ఇంకేం రిపోర్ట్స్ గురించి అడుగుతున్నావు? రేయ్, గీతాంజలి సినిమాలో నాగార్జున లాగా అలా ఉన్నావేంట్రా? కొంప తీసి మాకు తెలియని భయంకరమైన రోగం ఏదైనా నీకు అటాక్ అయిందా? అప్పుడెప్పుడో నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు నీకు పిల్లలు పుట్టే యోగం లేదన్న పెద్ద నిజం బయటపడినట్టు ఇప్పుడు కూడా అలాంటిదేదన్నా బయటపడిపోతుందా? రేయ్, చెప్పరా, ఏదో ఒకటి చెప్పు. నీలోనే అన్ని దాచుకోకు. మాతో చెప్పచ్చు కదా. చాలా రోగాలు ప్రమాదాలు జరిగినప్పుడే బయటపడుతూ ఉంటాయి. అప్పటి వరకు వాటి పనవి చేసుకుంటూ పోతాయి. దాపరికం లేకుండా మా దగ్గర చెప్పుకో. మేమెవరికీ చెప్పం. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. నేను బాగానే ఉన్నాను. నాకు ఎలాంటి రోగం లేదు. నేను ప్రశాంతంగానే ఉన్నాను. మరి టెస్టు రిపోర్టు అంటూ డాక్టర్తో ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ టెస్ట్లతో ఆ రిపోర్ట్తో మీకు సంబంధమే లేదు. అది నా పర్సనల్. అయినా మీకేం పనుండదా? ఎందుకు ఎప్పుడు ఎదుటివారి విషయాల్లో తొంగి చూడాలని అంత ఉత్సాహపడుతూ ఉంటారు? మీ పని మీరు చూసుకోలేరా? రేయ్, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఓ అన్నగా, ఓ వదినగా నీకు ఏమైందన్న కంగారుతో బాధ్యతతో అడుగుతున్నావు. అది కూడా తప్పేనా? చచ్చా, మేమేదో పరాయి వాళ్ళమైనట్టు మమ్మల్ని చిత్రించుకుంటావేంటి? బాధ్యత అంటూ ఈ కరాటే కూతలొద్దు. మా దగ్గర ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పకపోతే అది నీకే మంచిది కాదు. నువ్వు ఫోన్లో మాట్లాడింది మేము చూసినప్పుడు నీలో మాకు కంగారు కనిపించింది. ఆ రిపోర్ట్ గురించి మాతో చెప్పడం ఇష్టం లేకపోతే మానే. మీతో చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో రహస్యం మన దగ్గర మెయింటైన్ చేస్తున్నాడు కృష్ణ. అవును బంగారం, వాడి డైలాగులకి రియాక్షన్కి అస్సలు సంబంధమే లేదు. ఆ రిపోర్ట్ మీద తన భవిష్యత్తు ఆధారపడి ఉందనన్నాడు. బంగారం, కొంప తీసి ఈ క్యాన్సర్ లాంటి రోగం వచ్చి నా తమ్ముడు పైకి పోతాడా? శ్రీకర్ కట్టిన తాళి అవని మెడలో ఉన్నంత వరకు శ్రీకర్కి ఏం కాదు. అది కరెక్టే. శ్రీకర్ మాత్రం మన దగ్గర ఏదో నిజం దాస్తున్నాడు. అదేంటో మనం కనిపెట్టాలి. కరెక్టే. అమ్మా అవని, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? ఒక ముఖ్యమైన పని మీద బయటికి బయలుదేరాను మావయ్య. నీకు అభ్యంతరం లేకపోతే అదేంటో తెలుసుకోవచ్చా? వచ్చాక నేనే చెప్తాను మావయ్య. చూడమ్మా, పిల్లలు పలానా చోటుకి వెళ్తున్నారని తెలిసినప్పుడే తల్లిదండ్రులకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. అందుకే మావయ్యలా కాదు, ఒక తండ్రిలా అడుగుతున్నాను. చెప్పమ్మా. గతంలో జరిగినవన్నీ మంచివే అయ్యుంటే మనసుకి ఆహ్లాదంగా ఉండేది. జరిగినవన్నీ చెడులే కాబట్టి ఆందోళనగా ఉంది మావయ్య. రాత్రొచ్చిన పీడకల గురించి నువ్వింకా ఆలోచిస్తున్నట్టున్నావు. మర్చిపోమని చెప్పాను కదమ్మా. అది కేవలం పీడకలే అయితే మర్చిపోయి ఉండేదాన్ని మావయ్య. కానీ అది పీడకల కాదు,
భవిష్యత్తులో కళ్ళ ముందు జరగబోయే వాస్తవం. అదెలా మర్చిపోగలను? నీ బిడ్డని గండం నుంచి కాపాడుకో అని అమ్మవారు పంపించిన సందేశం అది. ఎలా మర్చిపోగలను? దాని గురించి తెలుసుకునేంత వరకు ఆ కళ నాతో, నా ఆలోచనలతో ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇంకా నీకు ఏ ఏ విషయాల మీద అనుమానంగా ఉందో చెప్పమ్మా. నా భర్తని చంపాలని చూసిన ఆ వశీకర ఎవరు? అది నా బిడ్డని ఎందుకు ఎత్తుకుపోవాలని చూసింది? దాన్ని పంపిన వారు ఎవరై ఉంటారు? నిన్నెక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు? తెలీదమ్మా. హాస్పిటల్ బయట కూర్చునున్నాను. ఇంతలో వెనక నుంచి ఎవరో మొహానికి ఏదో మత్తు మందున్న గుడ్డ పెట్టినట్టు అనిపించింది. తండ్రిని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చిన అక్షయను అపహరించుకుపోయింది ఎవరు? రహస్యంగా ఎందుకు బంధించారు? వారి ఆలోచన ఏంటి? అసలు ఆలోచనలు ఎవరివి? అన్నీ తెలుసుకోవాలి. నా అనుమానాలకి సమాధానాలు దొరకడానికి వెళ్తున్నాను. ముందు ఆ మాయ దగ్గర నుంచి మొదలు పెడతాను. నా భర్తకి, నా బిడ్డకి హాని తలపెట్టాలని చూసేవారు ఖచ్చితంగా మన గురించి బాగా తెలిసిన వారే అయ్యుంటారు. నాకు ఆ మాయ మీదే అనుమానంగా ఉంది మావయ్య. ఆ మాయ దగ్గరికెళ్ళి అడగాల్సిన రీతిలో అడిగితే మాంత్రికుడి గురించి, వశీకర గురించి బయటపడుతుంది. నీ అనుమానాలు ఎప్పుడూ నిజం అవుతుంటాయి. అందుకు ఎక్కువ నిదర్శనాలు ఉన్నాయమ్మా. కానీ మాయ ఇప్పుడు నిజంగానే మారిపోయిందని అందరూ నమ్ముతున్నారు. ఈ సమయంలో నువ్వు తనను అనుమానించడం వలన పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో ఏంటో. ఎదుటివారు నమ్మనిది నిజం కాకుండా పోదు. ఆ మాయ తెల్ల పేపర్లా అందరి కంటికి కనబడుతుంది. నా కంటికి మాత్రం నల్ల పేపర్ లాగే కనబడుతుంది. ఆ నల్ల పేపర్ మీద అది రాసిన నెత్తుటి అక్షరాలు నాకు కనబడుతున్నాయి. ఆ అక్షరాల వెనక దాగి ఉన్న రహస్యాలు ఏంటో కనబెడతాను. దాంతో తలపడతాను. అందరి ముందు మరోసారి దోషిలా నిలబెడతాను. దానిని జైలుకి పంపించి దాని పని పడతాను. మాయ గురించి నువ్వు ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర చెప్పినా కూడా ఎవరూ నీ మాట నమ్మడం లేదమ్మా. అలా నమ్మాలి అంటే అందుకు ఆధారాలు కావాలి కదా. సమాజం నోటి మాట నమ్మక చాలా కాలం అయిపోయింది. నోటు మాటనే నమ్ముతుంది. అందుకే మనం దేన్నైనా నిరూపించాలి అంటే అందుకు తగ్గ బలమైన సాక్ష్యాధారాలు కావాలి. నా అనుమానాలు నిజాలని ప్రూవ్ చేయడానికి కావలసిన ఆధారాలను ఖచ్చితంగా సేకరిస్తాను. ఆ మాయ దగ్గర నుంచే లాక్కుంటాను. అందుకే బయలుదేరాను మావయ్య.